రైట్ నీలిమ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలకు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 2 లక్షల రుణమాఫీకి ఆగస్టు 15 లోపు అంటే నేను రుణమాఫీ చేసేస్తానన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఎట్లా సమీకరించాలి, ఏ విధంగా రుణమాఫీ చేయాలనే దానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా కేబినెట్ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ అడగడం జరిగింది. పర్మిషన్ లాంఛనమే అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతా ఉంది. రైట్ చూద్దాం. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసినా కౌంటింగ్ ప్రక్రియ మిగిలే ఉన్నందున కేబినెట్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. అందుకే మంత్రివర్గ సమావేశ నిర్వహణ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇక అనుమతి రావడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలు, రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తదితర అంశాలు చర్చకు రానున్నాయి. నిజానికి 2 నెలల సుదీర్ఘ విరామానంతరం కేబినెట్ సమావేశం కాబోతోంది. మార్చి 12న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలోకి 3500 పక్కా ఇళ్లను కేటాయిస్తూ మొత్తం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో పాలనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికార యంత్రాంగం తిరిగి పాలనా వ్యవహారాల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ కోసం నిధుల ఆవశ్యకత, సమీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై దృష్టి సారించనుంది. ఈ పథకం కింద ఎంతమంది రైతులు అర్హులవుతారు, ఎంత మేర నిధులను సర్దాలి, ప్రస్తుతం నెలవారీగా ఖజానాలో మిగులుతున్న నిధులెన్ని వంటి వివరాలను కేబినెట్లో సమీక్షించనున్నారు. అనంతరం రుణమాఫీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ముందున్న మరో ప్రధాన సమస్య విభజన అంశాలు. రాష్ట్ర విభజన జరిగి ఈ జూన్ 2తో 10 ఏళ్ల కాలం పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9లో ఉన్న 91 కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లోని 142 సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ముఖ్యంగా కార్పొరేషన్ల అప్పులు, ఆస్తుల పంపిణీ పెద్ద చిక్కుముడిగా ఉంది. ఇక ఆర్టీసీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థలు, విద్యుత్ సంస్థల సమస్యలు ఆవిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవడానికి అనుసరించాల్సిన విధానంపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక పంట రుణాల మాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం 15 ఆగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలంటే సుమారు 32,000 కోట్లు కావాలి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టం. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కార్ FWC ఏర్పాటు ఆలోచన చేసింది. ఈ కార్పొరేషన్ కు ఆదాయ మార్గాలను చూపించి రుణమాఫీకి అవసరమయ్యే 32,000 కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది. ఆ నిధులతో బ్యాంకులు, సహకార సంఘాల్లో 2 లక్షల దాకా రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనుంది. మాఫీ కోసం తీసుకున్న 32,000 కోట్లను వాయిదాల పద్ధతితో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించనుంది.
అయితే ఎఫ్డబ్ల్యూసీకి చట్టబద్ధత తప్పనిసరి. అందుకే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తారు. రుణమాఫీ కోసం తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాల్లో 10 నుంచి 15 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారానే బ్యాంకులకు సర్కార్ చెల్లించనుంది. ఇందుకు హామీగా ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లను, వాణిజ్య పన్నుల రూపేణా ఆదాయాన్ని చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ పథకం అత్యంత కీలకమైంది. ఇక లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. ఈ నెల 15వ తేదీ సమీక్ష కూడా నిర్వహించారు. ఇక రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయాలి అని అధికారులను రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 18,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే అక్కడ 5 ఎకరాల వరకు పరిమితి విధించుకొని అమలు చేశారు. 2014లో ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా ఎస్డీసీ ఏర్పాటు చేసి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. రేవంత్ కూడా రుణమాఫీ కోసం ఈ పంథాలోనే ఆలోచన చేసి ఎఫ్డబ్ల్యూసీ ఆలోచన చేశారు. కాగా ఆగస్టు 15 వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే ఖరీఫ్ కోసం రైతులకు కొత్త రుణాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.